సెప్టెంబర్ నాటికి మహాత్మా గాంధీ ముక్త్యాల ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పారు మంత్రులు. ములుగు జిల్లాకు గత ప్రభుత్వ హయాంలో చుక్క నీరివ్వని బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే హక్కు లేదన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్స్ చేపడతామన్నారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా తొలిసారిగా జీఐ ఆన్ వీల్స్ కార్యక్రమం నిర్వహించడం అభినందించదగిన విషయమన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. జీఐ పెయింటింగ్ ఉన్న బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఒక్కో బస్సుపై ప్రత్యేక జీఐ వర్క్ తో విస్తృత ప్రచారం నిర్వహించడం మంచి నిర్ణయమన్నారు. తెలంగాణ చరిత్రను అందరూ తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల్లో జీఐ ఆన్ వీల్స్ మరో అధ్యాయమన్నారు మంత్రి పొన్నం. తెలంగాణ ఖ్యాతిని పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఏదైతే భౌగోళిక గుర్తింపు పొందినటువంటి ఉత్పత్తులకు సరైనటువంటి ప్రాధాన్యత, మార్కెటింగ్, ఉత్పత్తి అన్ని రకాలుగా వారికి ఒక ప్రాచుర్యం జరగాలనేటువంటి ఒక పెద్ద ఆలోచనతోటి, దూరదృష్టితోటి గవర్నర్ గారు ఆర్టీసీ సంస్థకు సూచన చేయగానే ఆర్టీసీ యాజమాన్యం 6 బస్సులుగా ప్రారంభోత్సవం చేస్తా ఉంది. సెప్టెంబర్ నాటికి మహాత్మా గాంధీ ముక్త్యాల ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. త్వరగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పాత వెల్లటూరులో నిర్మిస్తున్న మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు మంత్రి. జనం గుర్తుపెట్టుకునే విధంగా మనకి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకు కూడా ఉపయోగపడే విధంగా ఈ లిఫ్ట్ నిర్మాణం చేస్తున్నాం. 53,000 ఎకరాలకు నీళ్లు పారబోతుంది. 16 మెగావాట్ల 4 పంపులు, 64 మెగావాట్లతో నీళ్లు పంపు చేయడం జరుగుతుంది. ఇది మొత్తం లిఫ్టిగేషన్ స్కీము 1642 కోట్లతో ఈ లిఫ్ట్ నిర్మాణం జరుగుతుంది. ములుగు జిల్లాకు గత ప్రభుత్వ హయాంలో చుక్క నీరివ్వని బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే హక్కు లేదన్నారు మంత్రి సీతక్క. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. కొత్తగూడెం మండలం గుంజేడు ముసలమ్మ తల్లిని దర్శించుకున్నారు మంత్రి. మార్చి 4 నుంచి 6 వరకు జరిగే గుంజేడు ముసలమ్మ తల్లి జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. మార్చి 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు పెద్ద ఎత్తున మనం ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి గుంజేడు ముసలమ్మ జాతర మరి ప్రభుత్వము అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుని స్థానిక ఆదివాసీ పూజారుల ఆధ్వర్యంలో ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగులకు వెపన్స్ అందించే అంశం ప్రాసెస్ లో ఉందన్నారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి సహాయంగా నిలిచారు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు. దుండగుల యొక్క చర్యల వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఒక మానవీయ కోణంతో ఆ కుటుంబాన్ని తమ వంతు మేము కూడా తోడు ఉంటాము వాళ్ళ యొక్క పెద్ద మనసు చాటుకుని ఈరోజు 2,80,930 రూపాయలు ఆ కుటుంబానికి అందజేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు తమపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేశారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దాడుల్లో కానిస్టేబుల్, కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడ్డారన్నారు. కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు కావడంతో బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారని వివరించారు. తానెప్పుడూ హింసను ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు మంత్రి వివేక్. టీఆర్ఎస్, సిపిఐ ఎవరు చైర్మన్ కావాలి, ఎవరు వైస్ చైర్మన్ కావాలి, వాళ్ళ గొడవలు వాళ్ళకున్నాయి. మా మీద రాళ్ళు వేయడము, ఒక పోలీస్ కానిస్టేబుల్ సీరియస్ కావడము, ఆ కోన్ తీసుకొని నా కార్ మీద పడేయడము అవసరం ఏముండే. లోపల కూడా మీటింగ్లో ఎవరిని కొట్టినారు ఏంది అందరికి తెలుసు ప్రజలకు. మా కార్పొరేటర్స్ తరఫున కానీ మా తరఫు నుంచి కూడా ఎప్పుడు కూడా ఒక చెయ్యి మేము చేయలేదు. ఎక్కడ కూడా వైలెన్స్కి మేము ప్రోత్సహించము. అంగన్వాడీ భవనాల నిర్మాణంలో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం, ప్రీ స్కూల్ విద్య, సానుకూల వాతావరణం తప్పనిసరి అని చెప్పారు. ఎక్కడ లోపం జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్లు చేపడతామన్నారు.